హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ బయాలజీ. సో ఈరోజు ఈ వీడియోలో మనం దేని గురించి డిస్కషన్ చేస్తున్నాము అంటే నీట్ 2025కి సంబంధించి మనకు బయాలజీ పార్ట్లో మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఆ తర్వాత ఏ చాప్టర్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే ఆ తర్వాత డైలీ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ ఎస్ బయాలజీలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నీట్లో మనకి క్వశ్చన్ నెంబర్ 101 నుంచి 150 వరకు బాటనీ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆ తర్వాత 151 నుంచి 200 వరకు జువాలజీ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో అంటే మనకి బాటనీ, జువాలజీ, బయాలజీ మొత్తం కలిపి మనకి ఎంత మార్క్స్, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారో టోటల్గా 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ఈ 100 క్వశ్చన్స్లో నుంచి మోస్ట్ ఆఫ్ ద స్కోరింగ్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో అందుకని దీంట్లో మనకి బాటనీలో నుంచి, జువాలజీలో నుంచి చాప్టర్ వైజ్గా ఎన్ని క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు అనేది ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే మనము ఫస్ట్ బాటనీలో మనకి ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇక్కడ చూస్తే మనకి 14% మనకు మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి 10% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఫస్ట్ వచ్చేసి మాలిక్యులర్ బేసిస్ నుంచి, ఆ తర్వాత ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆ తర్వాత లీస్ట్ వచ్చేసి మనకి లివింగ్ వరల్డ్ నుంచి 1%, ఆ తర్వాత బయోలాజికల్ క్లాసిఫికేషన్ నుంచి 3% ఆఫ్ క్వశ్చన్స్. ఇంకా మిగతావన్నీ దీనికంటే ఇంకా కొంచెం తక్కువగా ఉన్నాయి. సో మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏంటి అంటే మాలిక్యులర్ బేసిస్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, ఇవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మనకి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇక్కడ నుంచే అడగడం జరుగుతుంది. ఒక 35 క్వశ్చన్స్ అట్లా మనకి ఇయర్ వైజ్ దీంట్లో నుంచి అడగడం జరుగుతుంది అదనమాట. సో నెక్స్ట్ మనము ఒక 5 years అనాలిసిస్ చూసుకున్నట్లయితే మనకి ఇదే మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అడిగినారంటే చూసినారా, ఇక్కడ మనకు ఒక 5 years ఎక్కువ క్వశ్చన్స్ 34 క్వశ్చన్స్ మనకి మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచే వచ్చినాయి. ఆ తర్వాత 23 క్వశ్చన్స్ 5 yearsలో సెల్ సైకిల్, సెల్ డివిజన్లో నుంచి వచ్చినాయి. ఆ తర్వాత నెక్స్ట్ 23 క్వశ్చన్స్ మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఈ ఏరియాస్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టినైతే ఇక్కడ ఎక్కువ మనం స్కోరింగ్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి, ఇక్కడ మీరు సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి 13 క్వశ్చన్స్. సో ఇట్లా మనకి చాప్టర్ వైజ్గా చూసుకున్నట్లు పోతే మనకి ఏ ఏరియాలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారో ఆ దానిని ఫోకస్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి జువాలజీ ప్యాటర్న్ చూసినట్లయితే జువాలజీలో మనకి ఎక్కువగా ఎక్కడి నుంచి అడుగుతున్నారో చూసినట్లయితే ఈడ మనకు 13% అనిమల్ కింగ్డమ్ నుంచి అడుగుతున్నారు. 13% ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఇదే హైయెస్ట్. నెక్స్ట్ మనకి 12% బయోటెక్నాలజీ, ఆ తర్వాత 10% బయోమాలిక్యూల్స్. సో ఈ ఏరియాలో మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో నెక్స్ట్ 5 years ప్యాటర్న్లో ఎన్ని క్వశ్చన్లు మనకి ఏ ఏరియాలో నుంచి ఎక్కువ అడుగుతున్నారు చూస్తే జువాలజీలో మనకి ఇక్కడ మనకు 26 క్వశ్చన్స్ యానిమల్ కింగ్డమ్ నుంచి ఉన్నాయి. చూసినారా, ఇక్కడ 26 క్వశ్చన్స్ యానిమల్ కింగ్డమ్ నుంచి ఉన్నాయి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చిన హైయెస్ట్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మనకి నెక్స్ట్ హైయెస్ట్ క్వశ్చన్స్ బయోమాలిక్యూల్స్ నుంచి వచ్చినాయి, 27 క్వశ్చన్స్. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెస్లో నుంచి 31 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ ఏరియాలన్నీ కూడా ఎక్కువగా మోస్ట్లీ ఆస్క్డ్ చాప్టర్స్ అనమాట. అందుకని మనం దీంట్లో ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది అదనమాట. మిగతా ఏరియాస్ కూడా ఇక్కడ చూసినట్లయితే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్లో కూడా మనకి 23 క్వశ్చన్స్ ఇచ్చినారు. సో ఈ ప్యాటర్న్లో మనం వెళ్ళినట్లయితే ఎక్కువ స్కోరింగ్ చేయొచ్చు. సో మనం డైలీ దీని గురించి స్క్రిప్ట్స్, నోట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో ఎస్ బయాలజీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.